మాతృదేవోభవ. ఒకరిని నమ్మి ఊరుకొను రోజులు కానే కావు, ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు. జగన్మాత, వేయికొకరు కూడా నమ్మదగుని ఈశ్వర బుద్ధులు లేనేలేరు. తల్లి కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు, ఎట్లు మరణించెడుదాక దినాలు లాగుటల్, ఎట్లు మరణించెడుదాక దినాలు లాగుటల్. విశ్వాసాన్ని విజ్ఞానంతో సమన్వయం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కెన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1525వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంతకు మూలమాయురువదే నవతత్వమనంగ వేద వేదంత పురాణ వేద్యుడగున పురుషుండు వెలుంగువాడ కాళాంతకుడైన అచ్యుతుడు అనంతుడు యోగి జనాంతరంగ విశ్రాంతుడు అద్వయుడసంగుడు కౌరవ వంశదీపక. 24 తత్వాలకి పైన వెలుగుందేవాడు 25వ తత్వం పరమాత్మయ్య. ఆయన లేనిదే సృష్టికి పూర్ణత్వమే లేదయ్యా, అంతకుముందు అది శూన్యమయ్యా. ఎందుకంటే ఈ సృష్టి అంతా కళల్లోంచి ఏర్పడింది. ఆ కళల్లోంచి ఏర్పడేవి కళలు కదా, కళ మిథ్యే కదా. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. దీనికి పూర్ణత్వాన్ని ఇచ్చేది ఆయనేనయ్యా. అందుకే నిజానికి భగవంతుడు మనకు దక్కాలి అంటే నిరంతర ధ్యానం ఒక్కటే, నిరంతర స్మరణ ఒక్కటే. చక్కిలం విజయలక్ష్మి గారని అంతర్యామి వ్యాసాలు అద్భుతంగా రాస్తారు. ఆవిడ రాశారు నిరంతర స్మరణ, నిరంతర స్మరణ. అసలు శ్వాసతో పాటు భగవన్నామాన్ని బంధించండి, జత చేయండి అన్నారు. చాలా చక్కని మాట. అది చాలా తేలికైన పని కూడా. ఏ తీర్థాలు క్షేత్రాలు వెడితే పెడతాం, ఒప్పుకుంటే లేతే లేదు. శరీరాన్ని మించిన క్షేత్రం ఉందా? మనస్సును మించిన తీర్థం ఉందా? నామస్మరణను మించినటువంటి యజ్ఞం ఉందా? పైగా కలవు స్మరణానుముక్తి. అది అలా చేస్తే మనం అందరం విష్ణు చిత్తులమే. ఎందుకని అందుండు ద్వయసద్మ పద్మవదనుండు, విష్ణు చిత్తులను వర్ణిస్తూ ఇదే మాట చెబుతాడు కృష్ణదేవరాయలు. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వంద్వుడు అశ్రంతయోగందూబద్ధ మధుద్విషద్విరదుడు, అశ్రంతయోగందూబద్ధ మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు ఉరుచ్ఛంతో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనన్. ఏం పద్యాలండి ఆముక్తమాల్యత. ఎప్పుడూ మన ఆ నోట్లో ఆ విష్ణునామం నాంతూనే ఉంటుంది. ద్వయసద్మ పద్మవదనం, ద్వయమంత్రం అంటారు వైష్ణవుల్లో, టీవీలో చెప్పేది కాదు, గురువుల దగ్గర తెలుసుకోవాలి. అద్వంద్వుడు, ఎప్పుడూ అద్వైత భావన, అంతా ఒకటే, అంతా ఒకటే. ఎందుకు ఉండగలిగాడు? అశ్రాంతయోగాందూబద్ధ మధుద్విషద్విరదుడు. ఏమి చక్కని మాటలో కవిత్వం అంటే. అశ్రాంతమైనటువంటి యోగంలో బంధించి పారేసేట విష్ణువుని. అందూబద్ధ మధుద్విషద్విరదుడు, మధుద్విష అంటే విష్ణువు, మధుకైటభులను సంహరించాడుగా. ద్విరదం అంటే ఏనుగు. విష్ణుమూర్తి అనేటువంటి ఏనుగుని గజేంద్రుని ఆయన రక్షిస్తే బంధనాల నుంచి ఈ విష్ణుచిత్తుడు విష్ణుమూర్తిని బంధించి పారేశాడు. భగవంతుడు భాగవతంలో చెబుతాడు, నన్ను బంధించండి మీకు విముక్తినిస్తానంటాడు. అదే చేశాడు ఆయన. మరి ఆ ఏనుగును కట్టాలంటే గొలుసు కావాలి, దాన్ని అందూ అంటారు. అది కృష్ణదేవరాయల పాండిత్యం. మనస్సులో భగవన్ నామస్మరణ చేశాడు. ఆ మాట చెప్పడానికి మామూలు వాళ్ళు చాలు, చిడతలు పట్టుకునేవాళ్ళు చాలు దానికి. చిజ్ఞానం ఉన్నవాడు అక్కర్లేదు. ఆ సచ్చిదానంద స్వరూపం తెలిసిన సాహిత్యవేత్త చెప్పే విధానం వేరు. ఏనుగన్నాం, విష్ణుమూర్తిని ఎప్పుడైతే ఏనుగన్నాం, ఏనుగును కట్టే గొలుసునేమంటారు? అందు. ఏనుగును కట్టే తాడునేమంటారు? వారీతు గజబంధనం. వారీతు గజబంధనం. ఏనుగును కట్టే కొయ్యనేమంటే ఆరానం. దానికి పేర్లు ఉన్నాయి, గజశాస్త్రం. పూర్వం అలా ఏనుగుల సామాన్లు అమ్మేవారు, ఇప్పుడు కుక్కల సామాన్లు అనుకుంటున్నాం. దేశం ఏ స్థితిలో ఉందో తెలుసుకుందుకు ఉదాహరణ చాలు. ఏనుగుల కొట్లు ఉండే ఇప్పుడు కుక్కల కొట్లు తయారయ్యాయి. పెట్ షాప్ అనేది ఉంటుంది. ఆ ఏనుగును కట్టే గొలుసు అశ్రాంత యోగం, ఎప్పుడు నిరంతర స్మరణ అనే యోగంతో కట్టిపారేసాడు. ఎక్కడ కడతాడు ఆయన? నమశివాయ నమశివాయ అంటాడు, ఉండకేం చేస్తాడు?
ఆ నమలో ఉన్నాడు ఆయన. నమో నారాయణ, ఇంకేమిటి అంతకంటే. ఉరుచ్ఛందో బృంద తదంతవాగ పఠన సంజాత సజ్జన్య సంజాత నిష్పందద్వైత సుసంవిధానయుడు. ఎప్పుడు వేదాంత శాస్త్రాలు ఏవి ఎక్కువగా చదువుకోకపోయినప్పటికీ, ఏదో పూర్తిగా చదువుకోలేదు అనుకోకండి, పొరపాటు అది. బ్రాహ్మణ కుటుంబంలో వైష్ణవ కుటుంబంలో పుట్టక చదువుకోకపోవడం ఏమిటి, ఆయన వినయం అది. అందుకని ఏమీ పెద్దగా చదువుకోకపోయినప్పటికీ హాయిగా విష్ణుభక్తి పారమ్యం దొరికింది. ఇంకా అంతగా ఈ చదువులన్నీ చివరికి దానికేగా. విష్ణు చిత్రుండిలన్ నిష్ఠను ఆ విష్ణు చిత్రులాగే మనం ఉండాలి. ఇప్పుడు ఈ అహంకారంతోనే సృష్టి మొదలైంది కదా, అహంకార నిర్మూలనం ఎలా జరుగుతుందో ఓ కథ చెబుతున్నాడు భీష్ముడు వ్యాసుడికి. అహంకారం కారణంగానే ధర్మరాజా నువ్వు రాజ్యం చేయనంటున్నావయ్యా, చేయనండం ఏదో త్యాగం అనుకో, చేయనండం ఒక అహంకారం. అవునా? అవును పిన్ని విను, అవును చేయనండం, చేస్తానండం, నేను తప్పితే ఎవరూ చేయలేరు అన్నం ఎటువంటి అహంకారం. నేను ఇవన్నీ చేయలేను బాబు నాకు చెప్పకండి, ఇదో రకం అహంకారం. గర్వం అనుకోవద్దు. అహంకారం అంటే ఎప్పుడు నేననే భావన. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చేయలేకపోతే నీకు ఎందుకు చెబుతున్నారా పని? ఇలా ఆలోచిస్తే మనకే చెప్పారంటే మనం చేయగలమని నమ్మకం యజమానికి ఉంది, మనకి లేకపోతే ఎలాగ? ఆత్మవిశ్వాస రాహిత్యం. 2 సార్లు చూస్తారు, ఉద్యోగం నుంచి పంపేస్తారు. నువ్వు చేయగలవు. నీకు ఎందుకు ఇది అనిపిస్తోందంటే ఒక రకమైన బాధతో కూడిన అహం నిన్న కమ్మేసి, ఇది పోవాలంటే ఒక్క మాట. గరుత్మంతుడి గురించి ఇదివరకు మామూలు కథ విన్నావు కదా, తల్లి దాస్యాన్ని తీర్చాడు మహానుభావుడు.